అందరికీ నమస్కారం. కుంభరాశి వాళ్ళందరికీ కూడా 2025 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు ఈ సంవత్సరం అంతా ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి అంటేనే మనకు అర్థమయ్యేది శని ఈ యొక్క రాశికి అధిపతి అని అందరికీ తెలుసు. ఈ రాశి అధిపతి శని యొక్క రాశిలో ధనిష్ట 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారు. అంటే కుజదశ, రాహుదశ, గురు మహాదశలో పుట్టిన వాళ్ళై ఉంటారండి. ఈ రాశి అధిపతి శని ఈరోజు శని యొక్క స్థానమైనటువంటి కుంభరాశిలోనే కూర్చున్నాడు గత 2 సంవత్సరాలుగా. ఆ శని మార్పు అనేది 30వ తారీఖు మార్చి నాడు 2025 మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడన్నమాట. దాన్ని బట్టి కుంభరాశికి నెత్తి మీద కూర్చున్న పెద్ద బరువు ఏదైతే ఉందో అది కాస్త పక్కకు జరుగుతుంది. చాలామందికి ఏలినాటి శని అంటే తెలుసు, 7.5 శని అంటారు. ఈ శని నెత్తి మీద కూర్చున్నాడు రా నీకు అని అంటుంటారు జనరల్గా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. నెత్తి మీద కూర్చున్నాడు అంటే ఏంటంటే ఒక టఫెస్ట్ పరిస్థితి అన్నమాట. కానీ చాలామందికి జాతకం పరంగా చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి లాజిక్ తెలియదు అనమాట మాట్లాడేటప్పుడు. ఆ లాజిక్ ఏంటో చెప్తాను నేను మీకు. శని గ్రహానికి మాత్రమే కర్మఫలదాత అన్న పేరు ఉంది. 7.5 శని కానీ, ఏలినాటి శని కానీ, లేదా అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఇలాంటి సమయాల్లో శని కానీ వచ్చినప్పుడు ఆ రాశి వాళ్ళని తెగ తిప్పేస్తుంటాడు ఆయన. నరకం చూపిస్తాడు. పెంట అవుతుంది మొత్తం, ఏది ముట్టుకున్నా పెంట అయిపోతుంది. అరే అంత మహారాజులా బతికాను, ఇలా ఉన్నా అలా ఉన్నా అంటే అంత పెద్ద సత్యహరిశ్చంద్రుడే అడవుల పాలయ్యాడట. కాబట్టి శని కానీ పట్టుకుంటే ఎంతటి చక్రవర్తి అయినా సరే అడుక్కు తినాల్సిన పరిస్థితి తీసుకొస్తాడన్నమాట. అందుకే మనిషి ఎప్పుడు ఒళ్ళుపై తెలియకుండా విర్రవీగొద్దు. కాబట్టి శని ఏమంటున్నాడు ఇక్కడ? కర్మఫలదాత అంటే నీవు చేసిన అన్ని కర్మలని కౌంట్ చేస్తూ ఉంటా. ఆ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో లాకప్లో వేసి పోలీసు కొట్టినట్టుగా వెరగొడతాడనమాట శని. ఆ పాపాన్ని మొత్తం కడిగేస్తాడట. మరి ఇది మంచిదా చెడా అంటే అవునండి మాకు మంచిదేనండి, మేము మోక్షగాములమండి, మేము పుణ్యలోకాలకు వెళ్ళాలండి, కాబట్టి శని గారు రావాలి, మమ్మల్ని వాయగొట్టాలి, మేము చేసిన తప్పంతా పోవాలి, అప్పుడు కానీ మేము పరిశుద్ధులం కాము అని అంటాం. అలాగే శని చాలా మేలు చేస్తాడు. చాలామందికి శని అర్ధాష్టమంలో ఉంటే, అష్టమంలో ఉంటే, ఏలినాటి శనిలో ఉంటే భయం, కొంప మునిగిపోతుంది, ఏమైపోతుంది అంటే మనం చేసిన పాపాలకి ఆయన పరిహారం ఇస్తున్నాడు. అలాగే మకర రాశికి ఆయన అధిపతి, కుంభరాశికి ఆయన అధిపతి. మరి ఈ రాశి వాళ్ళని శని ఇబ్బంది పెడతాడా అనేది సమస్య. ఖచ్చితంగా చెప్తున్నాను, సొంత ఇంటి బిడ్డలు వాళ్ళు మకర కుంభరాశి వాళ్ళు పొరపాటున కూడా శని ఎక్కువ ఇబ్బంది పెట్టాడు అనేది రాసి పెట్టుకోండి. అదృష్టం ఉంటేనే వాడు మకర రాశిలో కుంభరాశిలో పడతాడు. అదృష్టం ఉంటేనే వాడు పుష్యమి నక్షత్రంలో, అనురాధ నక్షత్రంలో, ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుడతాడు. అదృష్టం ఉంటేనే వాడు మకర కుంభ లగ్నాల్లో పుడతాడు. కాబట్టి అది అనేక పాపకర్మలు చేసి వదిలించుకున్న వాళ్ళు బెస్ట్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ 2 రాశుల్లో పుడతారనేది శని యొక్క చరిత్రలో మనకు తెలుస్తుంది. కుంభరాశి వాళ్ళకి ఉన్నత స్థితి, మంచి పొజిషన్, మంచి జీవితాన్నే ఇచ్చాడు, ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. అలాగే ఇప్పుడు రాబోయే శని మీనరాశిలోకి వెళ్ళిపోతే ద్వితీయ స్థానం కూడా కొంచెం టఫ్గానే ఉంటుంది. అయితే ఆల్రెడీ 5 ఏళ్ళు అయిపోయింది కుంభరాశికి ఇప్పుడు ఈ మార్చితో. ఇక రాబోయే 2.5 ఏళ్ళు మేలు చేస్తాడు, మంచి చేస్తాడు. కాబట్టి మొదటిసారి శని వచ్చిందా, రెండోసారి వచ్చిందా, మూడోసారి వచ్చిందా అని మనం లెక్క చేసుకోవాలి. ఎవరైతే 30 క్రాస్ అయ్యారో వాళ్ళందరికీ ఇప్పుడు రెండోసారి వచ్చినట్టే. సో శని అందరినీ హింసించడు. శని ఎక్కువ కొన్ని రాసుల్ని తీవ్రంగా బాధ పెడతాడు. మేషరాశి, సింహరాశి, ఈ రాశి వాళ్ళని శని ఒక చూపు ఎక్కువ చూస్తాడన్నమాట. కాబట్టి మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. శని గ్రహానికి కుంభరాశి వాళ్ళు రెగ్యులర్గా ప్రతి శనివారం కూడా గుడికి వెళ్ళటం, శని గ్రహానికి పూజ చేసుకోవటం, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోవటం, మహావిష్ణువుకి దండం పెట్టుకోవటం, శివాలయానికి వెళ్ళటం లాంటివన్నీ బ్రహ్మాండంగా చేసుకోవాలి. అదొకటి చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఈ రాశి వాళ్ళకి గురువు చతుర్థ స్థానం అంటే 4వ ఇంట్లో ఉన్నాడు. ఆయన పంచమంలోకి వెళ్ళిపోతున్నాడు 15వ తారీఖు మే నాడు.
శని ఎప్పుడైతే పంచమ స్థానానికి వెళ్తాడో విపరీత ధనయోగం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. కుటుంబ సంతోషం బాగా ఏర్పడుతుంది. కుటుంబం లేని వాళ్ళకి కుటుంబం ఏర్పడుతుంది అంటే అర్థం ఏమిటి? పెళ్ళిళ్ళు అవ్వడాలు, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటం కానీ అద్భుతాలుగా జరుగుతాయి. పిల్లల చదువులో ప్రతిభ టాప్ లెవెల్లో ఉంటుంది. గురువు కాబట్టి చదువుని చాలా ఎక్కువ రేంజ్లో వాళ్ళు బాగా చదువుకొని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాడు గురువు. ఇది కాకుండా ఈ రాశి వాళ్ళందరికీ కూడా రాహు ధనస్థానంలో కూర్చొని విపరీతంగా ఖర్చు పెట్టిచ్చేశాడు. కుటుంబంలో కొంత మనశ్శాంతి పోగొట్టుకుంటున్నారు. రాహు మీనరాశిలో చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ రాహు 18వ తారీఖు మే నాడు కుంభరాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల అనేక ప్రయాణాలు, వ్యయ ప్రయాసల కోర్చి తిరగడము, తిప్పటము ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట ఆ రాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకి రాహు ఎరా కాళ్ళకి చక్రం కట్టుకున్నావా, అట్లా తిరుగుతున్నావు ఏంటి అని అంటారు. అట్లా 1.5 year ప్రయాణాలు చేస్తారు. ఈ విధంగా అనేక రకాలుగా మంచిది. ఉన్న ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళటం, ప్రయాణాలు చేయటం, స్థానచలనం చేయటం అన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి రాహు యొక్క ఫలితాలు 18 నెలలు ఉంటాయి అందులో. అలాగే ఈ కుంభరాశికి సప్తమంలో కేతు వస్తున్నాడు. ఇప్పటిదాకా అష్టమంలో కేతువు కొంచెం కష్టాలు పెట్టాడు. ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదో రకంగా ఇబ్బంది, ఇవన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. సప్తమంలో రావటం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు, మిస్అండర్స్టాండింగ్లకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదిరినట్టుగా పుట్టి ఏదో చిన్న కారణం వల్ల మిస్ అవ్వటం లాంటివి డిసప్పాయింట్మెంట్ కూడా కేతు వల్ల జరుగుతుంది. ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా కేతు గ్రహానికి, రాహు గ్రహానికి, శని గ్రహానికి కూడా చక్కగా పరిహారాలు చేసుకోవటం ఎంతో మంచిది. కుంభరాశిలో పుట్టినటువంటి కుజ దశలో పుట్టిన ధనిష్ట నక్షత్రం వాళ్ళు కానీ, రాహు దశలో పుట్టినటువంటి శతభిష నక్షత్రం కానీ, పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి గురు మహాదశలో కానీ వీళ్ళందరికీ కూడా రాబోయే దశలు రాహుదశ, గురుదశ, శని దశ, బుధ మహాదశ, ఈ దశల్ని మీకు ఏం జరుగుతున్నాయి, ఆ దశల్లో ఉన్న గ్రహాలు మనకి ఏమైనా ఫేవరబుల్గా ఉన్నాయా, గోచారం బాగా లేనప్పుడు ఈ యొక్క జాతకరీత్యా దశలో కూడా ఏదైనా తేడా వచ్చిందా, వస్తే మనం దానికి పరిహారం ఏం చేయాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు పంపించాలి. మీ జాతకం 50 పేజీలు రెడీ అవుతుంది, మీతో 15 నిమిషాలు రికార్డ్ చేయిస్తా. ఆ జాతకాన్ని మీకు పీడిఎఫ్ చేసి మెయిల్ చేస్తా. ఈ విధంగా చేయటం వల్ల మీరు ప్రికాషన్ తీసుకొని రాబోయే ఇబ్బందులన్నీ కూడా ఇటు ఏలినాటి శని నెత్తి మీద కూర్చున్న శని కాస్త ఇబ్బంది పెడుతూ పక్కకి వెళ్తున్నాడు. ఇక్కడ దశలో ఏదైనా తేడా ఉందా, దేనికి ఏ పరిహారం చేసుకుంటే మనం బాగుపడతామన్న విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మనం మాట్లాడి దానికి కావాల్సిన పరిహారాలు సింపుల్గా చేసుకుంటాం. కాబట్టి మన ఛానల్ పేరు simpleastrologer.com. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. బంధువులకు, స్నేహితులకు తెలియజేయండి. జాతకం కొరకు నన్ను సంప్రదించండి. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.